చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరొక పిడుగు లాంటి వార్తను ఇప్పుడు భారతీయులపైన వేశాడు. ముఖ్యంగా తెలుగు సినిమా పరిశ్రమ పైన ఇది పెద్ద గుదిబండ లాంటి వార్త అని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే తెలుగు పరిశ్రమ పాన్ ఇండియా వ్యాప్తంగా అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందుతున్నటువంటి సందర్భంలో విదేశీ మార్కెట్ని కూడా పెంచుకుంటున్నటువంటి సందర్భంలో ట్రంప్ సంచలన పిడుగు లాంటి వార్త ఇచ్చాడు. 100% సినిమాలపైన సుంకాన్ని విధిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. యుఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్కి వెంటనే దీన్ని అమలు చేయాలంటూ 100% సుంకాలను వెంటనే తక్షణమే అమలు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది జాతీయ ముప్పు అమెరికా సినిమాలకు, విదేశీ సినిమాలు అంటూ కూడా తీవ్రంగా వ్యాఖ్యానించారు ట్రంప్. ఇప్పటికే వరుసగా ట్రంప్ సుంకాలతోటి వివిధ దేశాలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా భారతదేశం పైన ఈ మధ్యకాలంలో వరుసగా సుంకాలు పెంచుతూ ఇక్కడ అనేక ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ట్రంప్ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా వచ్చాడు. అన్ని రంగాలు అయిపోయాయి, ఇంకా రంగాలన్నింటినీ కూడా వెతుక్కుంటున్నట్టు కనపడుతుంది. తాజాగా ఎంటర్టైన్మెంట్ మూవీస్ రంగానికి కూడా రావడం జరిగింది. ఈ మధ్యనే ఓజీ లాంటి సినిమాలు యుఎస్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అక్కడ రికార్డులు కూడా కొల్లగొట్టాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ట్రంప్కు ఎక్కడ ఈ యొక్క కుళ్ళుబుద్ధి పుట్టిందో తెలియదు, కానీ ఇప్పుడు సినిమా రంగాలపైన కూడా పడ్డాడు. ఇతర దేశాల నుంచి ముఖ్యంగా ఇండియా సినిమాలు ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు అమెరికాలో మార్కెట్ బాగా పెంచుకుంటున్నటువంటి సందర్భంలో వీటిపైన కన్నేసినట్టుగానే కనపడుతుంది. దీంతో 100% సుంకం అంటే ఎంత ఇప్పుడు అక్కడ హక్కులు కొనుక్కుంటున్నారో అమెరికాలో ఉన్నటువంటి వారు, దానికి డబుల్ అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ పైన కొంత దెబ్బ పడేటువంటి అవకాశమైనా కనిపిస్తుంది. విదేశీ మార్కెట్లు, ముఖ్యంగా అమెరికా మార్కెట్లు, అమెరికాలో సినిమా రంగాన్ని పూర్తిగా విస్మరించినటువంటి అక్కడ పరిస్థితుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామంటూ చెప్తున్నారు. అమెరికా విదేశీ సినిమాల కారణంగా అమెరికా సినిమా రంగానికి, ఆ యొక్క రంగానికి పూర్తిగా ముప్పు ఏర్పడిందంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన భిన్న వాదనలు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రాజసాబ్ ట్రైలర్ కూడా విడుదలైపోయింది. జనవరి 9వ తారీఖున రాజసాబ్ మూవీ విడుదలకు సిద్ధం కాబోతుంది. ప్రభాస్ మార్కెట్ ఎలాంటిదో మనందరికీ తెలిసిందే. పాన్ ఇండియా దేశవ్యాప్తంగానే కాదు, ఇతర దేశాల్లో చైనా, జపాన్, అమెరికా లాంటి అన్ని దేశాలలో కూడా ప్రభాస్కు మంచి మార్కెట్ ఉంది. అలాంటి ప్రభాస్ సినిమా ఇప్పుడు రాబోతున్న సందర్భంలోనే ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం అక్కడ ఉన్నటువంటి సినీ మార్కెట్ని అయితే కొంతమేరకు దెబ్బతీసేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభాస్ సినిమా కోసం ఎంతో కాలంగా అక్కడ ఉన్నటువంటి తెలుగు అభిమానులు, అమెరికాలో సెటిల్ అయినటువంటి వారు ఆతృతగా ఇండియన్స్ అందరూ కూడా ఎదురు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఇప్పుడు దాన్ని డబుల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో ఉన్నటువంటి సినీ మార్కెట్ ఫస్ట్ ఈ హక్కులను కొనుక్కోవడానికి, మన సినిమా హక్కులను అక్కడ అమెరికాలో ప్రజెంట్ చేయడానికి అక్కడ ఉన్న వారు కొనుక్కోవడానికి జంకేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే డబుల్ రేట్ చేశారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టికెట్ రేటు కూడా డబుల్ రేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఎట్ ఏ టైం. ఎందుకంటే అంత డబుల్ తోటి హక్కులు కొనుక్కుంటారు కాబట్టి టికెట్ల రేట్లు భారీగా పెంచాల్సి వస్తే అక్కడ ప్రజలు చూస్తారా లేదా అనేటువంటి ఒక ఆందోళన కూడా నెలకొంటుంది. కాబట్టి ఇది కొంతమేరకు మార్కెట్ పైన ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కనిపిస్తుంది టాలీవుడ్ మార్కెట్ పైన, సినీ మార్కెట్ పైన. దీనికి సంబంధించి ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారందరూ కూడా పెద్దవి వివరిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం పైన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే అనేక నిర్ణయాలతోటి, సుంకాల నిర్ణయాలతోటి ఆగ్రహావేశాలకు గురవుతున్నటువంటి ట్రంప్ తాజాగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ఏలిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీ, టాలీవుడే కానీ ఇండియా మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన అందరినీ కూడా గెలికినట్టు అయిపోయింది. వారందరూ కూడా ఈ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన కొంత స్తబ్దుగానే కొనసాగుతున్నారు. ఎందుకంటే వారిపైన ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. వారికి వచ్చేటువంటి సినిమాలు ఇప్పుడు రాబోయేటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. పాన్ ఇండియా లాంటి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతుంది. అయితే అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ లెవెల్లో వస్తున్నటువంటి సినిమా పెద్ది లాంటి రామ్ చరణ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఇలాంటి అల్లు అర్జున్ మూవీ కూడా సిద్ధమవుతుంది. ఇలాంటి భారీ సినిమాలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ తీసుకున్నటువంటి ఈ 100% సుంకం అనేది ఇప్పుడు ఇండస్ట్రీ పైన ఏ మేరకు ప్రభావం పడుతుంది, దీనివల్ల విదేశీ మార్కెట్లో నుంచి వచ్చేటువంటి కలెక్షన్లు తగ్గుదల కొనసాగుతుందా, లేకుంటే అయినా కూడా దీన్ని మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఎప్పుడో ఒకసారి సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది, దీనిపైన ఈ యొక్క ప్రభావం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన లేకుంటే ఇండియా మూవీస్ ఇండస్ట్రీ పైన ఏ రకంగా ప్రభావం చూపుతుంది అనేది కూడా మనం చూద్దాం. సో దీనికి సంబంధించి మరి ట్రంప్ మరలా ఆలోచన చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, లేకుంటే ఇలాగే కొనసాగుతారా? ఈ 100 సుంకం కాకుండా ఇంకా మరలా పెంచి
మరింత ఇబ్బందులకు ఏమైనా గురి చేస్తారనేది వేచి చూడాలి.